Good morning, children. We are now at second lesson, friction. So in this friction, first question is, what is friction? Friction ante enti? What is a friction? The obstructing force is called as friction. Obstructing అంటే ఏంది? వ్యతిరేకించే బలము. Obstructing అంటే ఏంటిది? మనకు అపోజ్ చేసే బలాన్ని ఏమంటారు? ఫ్రిక్షన్ అంటారు. దేన్ని అపోజ్ చేస్తుంది? మళ్ళా ఒకవేళ కనుక ఈ ఆబ్జెక్ట్ ఈ దిశలో కనుక మోషన్లో ఉంటే, ఈ దిశలో కనుక అది కదులుతూ ఉన్నట్టయితే, ఈ ఆపోజిట్లో ఇది ఎర్త్ ఉంది కదా, ఈ అపోజిట్లో దీని మీద అప్లై చేసే ఫోర్స్, అపోజిట్లో అప్లై చేసే ఫోర్స్ ఏదైతే ఉందో ఆ ఫోర్స్ని ఏమంటామంటే ఫ్రిక్షన్ అంటాం. ఏమైంది? ఈ ఆబ్జెక్ట్ మీద ఒకవేళ కనుక ఫోర్స్ని ఇక్కడ కలగజేస్తే అది ఈ దిశలో మూవ్ అవుతుంది, ఫ్రంట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకోండి. దీని మీద ఈ వస్తువు మీద ఈ కాంటాక్ట్లో ఉన్నది ఎర్తే కానీ ఇంకొక ఆబ్జెక్టే కానీ ఏదన్నా కానీ బ్యాక్ సైడ్ ఆపోజిట్ దిశలో అప్లై చేసే ఫోర్స్ని ఏమంటారు? ఫ్రిక్షన్ అనడం జరుగుతుంది. ఏమంటారు? దీన్ని ఫ్రిక్షన్ అంటారు. నెక్స్ట్ 76th క్వశ్చన్, వాట్ ఈజ్ ఫోర్స్? ఫోర్స్ అంటే ఏంటిది? పుష్ ఆర్ పుల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫోర్స్. పుష్ లేదా పుల్ని ఏమంటారు? ఫోర్స్ అని అనడం జరుగుతుంది. ఫోర్స్ అంటాం. సో ఇది చూడండి, ఈ ఆబ్జెక్ట్ మీద ఏం చేస్తున్నాడు ఈ అబ్బాయి? దీన్ని నెట్టుతున్నాడు. ఈ నెట్టడాన్ని ఏమంటారు? పుష్ అంటాడు. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? లాగుతున్నాడు. లాగడాన్ని ఏమంటారు? పుల్ అంటారు. కాబట్టి పుష్ను కానీ పుల్ను కానీ లేదా బోత్ రెండూ కలిసి ఉన్నా కూడా దాన్ని ఏమనడం జరుగుతుంది? మనకు ఫోర్స్ అని అంటారు. ఫోర్స్ అంటే ఏంటిది? ఎ పుష్ ఆర్ పుల్ ఆర్ బోత్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఫోర్స్. నెక్స్ట్ క్వశ్చన్ 77 క్వశ్చన్ సి. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ డు యూ నో? ఎన్ని రకాల ఫ్రిక్షన్స్ నీకు తెలుసు? టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఏంటి అవి? స్లైడింగ్ ఫ్రిక్షన్, స్టాటిక్ ఫ్రిక్షన్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్. ఇది 4. రోలింగ్ ఫ్రిక్షన్. 4వది ఏంటిది? రోలింగ్ ఫ్రిక్షన్. సో స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? రోలింగ్ ఫ్రిక్షన్ అంటే ఏందో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ వన్ లెట్ వి టేక్ వాట్? స్టాటిక్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంది? ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ కనుక ఉన్నట్టయితే ఈ ఆబ్జెక్ట్ మీద నువ్వు ఫోర్స్ను కనుక అప్లై చేస్తే ఈ కింద ఉన్న ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ దీని ఆపోజిట్లో ఫోర్స్ అప్లై చేస్తుంది. నువ్వు ఫోర్స్ను అప్లై చేస్తూ ఉన్నంత కాలము ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్, ఈ ఎర్త్ దీని మీద అప్లై చేసే ఫోర్స్ 10 న్యూటన్స్ ఉంది అనుకోండి. నువ్వు ఇక్కడ 5 న్యూటన్స్ కనుక అప్లై చేస్తే ఇది కదులుతుందా? కదలదు. సో ఒకవేళ 8 న్యూటన్స్ కనుక అప్లై చేస్తే కదులుతుందా? కదలదు. 9 న్యూటన్స్ అప్లై చేస్తే కదులుతుందా? కదలదు. 10 న్యూటన్స్ అప్లై చేస్తే ఈక్వల్ అయింది కాబట్టి కదలదు. 10.1ని అప్లై చేసినావు అనుకో, అప్పుడు ఇందులో కదులుతుంది. ఇందులో కదలనప్పుడు ఈ వస్తువు కదలనకుండా ఉండడానికి ఈ ఎర్త్ అప్లై చేసే ఫ్రిక్షన్ ఏదైతే ఉందో దిస్ ఫ్రిక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఏమంటారు? దాన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అనడం జరుగుతుంది. స్టాటిక్ ఫ్రిక్షన్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ది స్లైడింగ్ ఫ్రిక్షన్. స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి అని అంటే నువ్వు అప్లై చేసే ఫోర్స్ ఈ స్టాటిక్ ఫ్రిక్షనల్ వాల్యూ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? కదులుతూ ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ కదులుతూ ఉన్నప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ మీద ఒక ఆబ్జెక్ట్ కదులుతూ ఉన్నప్పుడు ఈ ఫ్రంట్ డైరెక్షన్లో కదిలితే కింద ఉన్న ఆబ్జెక్ట్ బ్యాక్లో అప్లై చేసే ఫోర్స్ని, ఆపోజిట్లో అప్లై చేసే ఫోర్స్ని ఏమంటారు? స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. ద ఫ్రిక్షన్ అరైజెస్ వెన్ 2 ఆబ్జెక్ట్స్ ఆర్ వాట్? స్లైడ్స్ వన్ ఓవర్ అనదర్. ఒకదాని మీద ఇంకొక ఆబ్జెక్ట్ కనుక జారుతూ ఉన్నప్పుడు అప్పుడు ఒక ఆబ్జెక్ట్ మీద ఇంకొక ఆబ్జెక్ట్ కలగజేసే ఫ్రిక్షన్ ఏమంటారు? స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. రోలింగ్ ఫ్రిక్షన్. నెక్స్ట్ రోలింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? దేన్ని రోలింగ్ ఫ్రిక్షన్ అంటాము? ఒకవేళ కనుక ఒక వస్తువు కనుక రోల్ అవుతూ ఉంటే దొర్లుతూ ఉన్నట్టయితే ఈ దొర్లుతూ ఉన్న ఆబ్జెక్ట్ మీద కింద ఉన్న ఎర్త్ కానీ ఇంకొక ఆబ్జెక్ట్ కానీ కలగజేసే ఫ్రిక్షన్ ఏమంటారు? రోలింగ్ ఫ్రిక్షన్ అంటారు. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటేనేమో ఒక వస్తువును కదలకుండా ఉంచే ఫ్రిక్షన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాము. స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఒక రెండు వస్తువులు ఒకదాని మీద ఒకటి జారుతూ ఉన్నట్టయితే ఒక వస్తువు ఇంకొక వస్తువు మీద కలగజేసే ఫ్రిక్షన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు.
రోలింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటిది? ఒక వస్తువు కనుక దొర్లుతూ ఉన్నట్టయితే, ఇంకొక దాని మీద దొర్లుతూ ఉన్నట్టయితే, ఒకటి ఇంకొక దాని మీద కలగజేసే ఫ్రిక్షన్ ఏమంటారు? రోలింగ్ ఫ్రిక్షన్ అని అనడము జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.